వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ క్విక్గా చూసేద్దాము. వాట్ ఈజ్ ది ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫర్ స్టాండప్ ఇండియా స్కీమ్? సో ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది మొట్టమొదటిసారిగా 2016 ఏప్రిల్ 5న ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మహిళలకి ఇది లోన్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయాలి అనేది ఉద్దేశంతో చేశారు. 5 సంవత్సరాలు అంటే 21 తోటి తన గడువు అయిపోయింది. బట్ గవర్నమెంట్ ఏం నిర్ణయించింది అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ అప్ టు 2025 వరకు కూడా ఈ స్కీమ్ని పొడిగించాలి అనేది ఇప్పుడు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎప్పుడు అంటే 2025. అలాగే ఇప్పటి వరకు ఎంతమందికి రుణాలు ఇచ్చారు అంటే 116,266 మందికి రుణాలు ఇచ్చారు. దాదాపుగా 26,204.49 కోట్ల రూపాయలు రుణాన్ని అందించడం జరిగింది. ఈ లోన్ ఎవరిస్తారు అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తాయి ఎంటర్ప్రెన్యూర్స్గా అవ్వాలి అని అనుకునే వారికి. ఎంత లోన్ ఇస్తారు అంటే ప్రాజెక్ట్ వైబిలిటీని బట్టి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. Indian Oil Corporation IOC is to set up first green hydrogen plant in which city? Green hydrogen అంటే ఏంటి అంటే వాటర్ ఫార్ములా H2O, 2 molecules of hydrogen, 1 molecule of oxygen. ఈ వాటర్ని ఎలక్ట్రాలిసిస్ జరపడం వల్ల ఆక్సిజన్ని హైడ్రోజన్ని సెపరేట్ చేయడంనే గ్రీన్ హైడ్రోజన్ అంటాము. ఆ ప్రాసెస్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ప్లాన్ చేశారు. అది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్నటువంటి మధురా రిఫైనరీ అనే చోట ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అయితే ఈ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ చేయడానికి అయ్యేటటువంటి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది వాళ్ళకి అంటే 250 మెగావాట్ల ఎనర్జీ ఖర్చు అవుతుంది. అయితే దీనికి సోర్స్ ఏంటి? ఎనర్జీ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికే ఇన్పుట్టే వాళ్ళకి 250 మెగావాట్స్ కావాలి కాబట్టి ఆ సోర్స్ని సోలార్ పవర్ ద్వారా వాళ్ళు డ్రా చేస్తున్నారు. ఎక్కడ ఉంది అంటే వై మధురాని ఎందుకు ఎంచుకున్నారు అంటే తాజ్ ట్రెపీజియం జోన్లో మధురా ఉంది కాబట్టి అక్కడ ఈ ప్రాజెక్ట్ని పెట్టాలి. బికాజ్ మనందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి పొల్యూటెంట్స్ వల్ల మాన్యుమెంట్ అయినటువంటి తాజ్ మహల్ ఎల్లోయింగ్ ఆఫ్ తాజ్ అని కూడా మనం చదువుకున్నాము. ఈ సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల ఆ మార్బుల్ అంతా కూడా తన కలర్ మార్చుకుంది. సో దాన్ని ఈకో ఫ్రెండ్లీగా చేసే ఉద్దేశంతో మధురా రిఫైనరీ ఏరియాలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతోంది. అయితే ఐఓసీకి చైర్పర్సన్ ఎవరు అంటే శ్రీకాంత్ మాధవ్ వైద్య. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది స్థాపించినటువంటి సంవత్సరం 1959 జూన్ 30. వాట్ ఈజ్ ఆమ్లెక్స్? ఆమ్లెక్స్ అంటే అర్థం ఏంటి? ఇది ఎవరు తయారు చేశారు అంటే ఐఐటి రోపార్ వాళ్ళు ఈ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్. ద వర్డ్ రేషనింగ్ అంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ని ఎప్పుడు సప్లై చేయాలి ఎప్పుడు ఆఫ్ చేయాలి అనే ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ఆమ్లెక్స్ అనేటటువంటి డివైజ్ని చేశారు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు ప్రస్తుతం కోవిడ్ వచ్చిన తర్వాత మెడిసినల్ ఆక్సిజన్కి డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఇప్పుడు హాస్పిటల్స్లో వాడే సిలిండర్స్ ఏంటి అంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై అవుతూనే ఉంటుంది. అంటే పేషెంట్ గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ సప్లై ఉంటుంది. అలాగే తన ఎగ్జేల్ బయటికి గాలి వదిలేటప్పుడు నిజానికి అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఉండదు, అతనే ఆక్సిజన్ అవసరం ఉండదు అతను గాలి వదిలేటప్పుడు. సో అలా కంట్రోల్ లేదు దాని మీద, కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ఎప్పుడైతే అతను గాలి బయటికి వదులుతాడో అతను వదిలిన కార్బన్ డయాక్సైడ్తో పాటుగా ఆ పైప్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా బయటికి పంపివేయబడుతోంది. అంటే దెర్ ఈజ్ లాస్ ఆఫ్ ఆక్సిజన్. అందుకని ఒక కొత్త టెక్నిక్ని ఏంటి అంటే గాలి తీసుకునేటప్పుడు మాత్రమే ఆక్సిజన్ సప్లై అయ్యి బయటికి వదిలేటప్పుడు ఆక్సిజన్ని ఆఫ్ చేసే మెకానిజమే ఈ ఆమ్లెక్స్ అనేటటువంటి డివైజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ప్రస్తుతము 2,800 టన్నుల ఆక్సిజన్ పర్ డే అవసరపడుతోంది. కానీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మాత్రం దాని యొక్క డిమాండ్ 5,000 టన్నులకి పెరిగింది. కోవిడ్ రాకముందు ఎంత ఉండేది అంటే రోజుకి 700 టన్నుల ఆక్సిజన్ అయితే సరిపోయేది.
దీనివల్ల ఈ ఆమ్లెక్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఆక్సిజన్ సిలిండరు తన కెపాసిటీని 3 రెట్లు పెంచుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే దాని నుంచి లీకేజ్ అరెస్ట్ చేస్తాం కాబట్టి ద లైఫ్ ఆఫ్ ది ఆక్సిజన్ సిలిండర్ 3 folds పెరుగుతుంది. హూ ఈజ్ అపాయింటెడ్ డెప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ రాజ్యసభ? సో రాజ్యసభకి ఆ హౌస్కి డెప్యూటీ లీడర్గా ఎవరు ఎంపిక అయ్యారు? యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ అఫైర్స్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ డెప్యూటీ లీడర్ అయ్యారు. ఈ పదవిని ఆయన ఎవరి నుంచి తీసుకుంటున్నారు అంటే పీయూష్ గోయల్ గారి నుంచి తీసుకుంటున్నారు. మనందరికీ తెలుసు ఇటీవల పీయూష్ గోయల్ గారు లీడర్ ఆఫ్ ది రాజ్యసభగా ఎంపిక అయ్యారు కాబట్టి. సో లీడర్కి డిప్యూటీ లీడర్కి ఈ రాజ్యసభలో నిర్వర్తించాల్సినటువంటి విధి ఏంటి అంటే ఆ హౌస్లో జరిగేటటువంటి ప్రొసీడింగ్స్ అంతా కూడా స్మూత్గా జరగాలి. బిల్లుల పాసేజ్లో కూడా సహకారం వీళ్ళు సాధించుకోవాలి. విచ్ స్టేట్ అష్యూర్స్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ నేషనల్ గేమ్స్ మెడలిస్ట్? జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన వారికి గవర్నమెంట్ జాబ్ ఇస్తాము అని హామీ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఆయన చెప్పారు ఏమని, ఇక నుంచి ఫ్రమ్ నౌ ఆన్ ఇక ముందు నుంచి జాతీయ పోటీల్లో పాల్గొని ఎవరైతే పతకాలు సాధిస్తారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాము అని. మరి ఇప్పటి వరకు సాధించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇస్తున్నటువంటి పెన్షన్ని మేము పెంచుతాము, 8,000 రూపాయల నుంచి 10,000కి పెన్షన్ని పెంచుతాము, బట్ ఇక ముందు మాత్రం గవర్నమెంట్ జాబ్ ఇస్తాము అని చెప్పారు. అస్సాం గవర్నర్ ఎవరు అంటే జగదీష్ ముఖి. హూ లాంచ్డ్ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్? సో పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనే దానిని కేరళ పోలీసు వారు లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు అన్ని రకాలుగా నివారించడమే పింక్ ప్రాజెక్ట్ యొక్క ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. సో ఎక్కడెక్కడ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అంటే పబ్లిక్ ప్లేసెస్లోనూ విమెన్ని ప్రొటెక్ట్ చేస్తారు, ప్రైవేట్ అంటే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి గృహహింస నుంచి కూడా వాళ్ళని రక్షిస్తారు, అలాగే సైబర్ ప్లాట్ఫామ్స్లోనూ డిజిటల్ స్పేసెస్లో కూడా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల నుంచి ప్రొటెక్ట్ చేస్తారు. దీనికోసమని ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా ఒక 10 కార్లు నియోగించారు, 40 2-వీలర్లు, ఒక 20 బుల్లెట్లని కూడా కేవలం ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కింద పెట్రోలింగ్ టీమ్స్గా వాడుకునేందుకు ఈ వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరకట్న సంబంధ సమస్యలు, సైబర్ క్రైమ్స్, అవమానించబడము ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా మహిళలని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనేది 10 కాంపోనెంట్స్ కలిగి ఉంది. జనమైత్రి అని చెప్పి పోలీసులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరైనా డొమెస్టిక్ వైలెన్స్కి గురి అవుతున్నారా, గృహహింసకి గురి అవుతున్నారా అని చెప్పి వాళ్ళే ఇంటికి వెళ్ళి సుమోటో డేటా కలెక్ట్ చేస్తారనమాట. అలాగే పింక్ కంట్రోల్ రూమ్ ఆ రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాల్లో కూడా 24/7 అందుబాటులో ఉండే విధంగా ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. షాడో పెట్రోల్ టీమ్ వీళ్ళు ఏం చేస్తారంటే మన మధ్య తిరుగుతూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వాళ్ళని గుర్తించడం కోసం అని చెప్పి ఒక షాడో పెట్రోల్ టీమ్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆల్ విమెన్ బుల్లెట్ పెట్రోల్ టీమ్, ఈ బుల్లెట్ పెట్రోల్ టీమ్కి పేరేంటంటే పింక్ రోమియో. వీళ్ళు తిరుగుతూ ఉంటారు సిటీలో, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. వాట్ ఈజ్ న్యూ మోటో ఆఫ్ ది ఒలింపిక్స్? సో 20 జూలై నిన్నటి తేదీన ఒలింపిక్కి మోటోని ఏమని పెట్టారు అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అండ్ టుగెదర్. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అండ్ టుగెదర్ అనేటటువంటి మోటోని నిన్న అడాప్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే ప్రపంచంలో ప్రస్తుతం కోవిడ్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ గ్లోబ్లో మనందరం కూడా ఒక సాలిడారిటీని, ఒక సౌభ్రాతృత్వాన్ని చూపించాలి కాబట్టి ఈ మోటోని ఎంచుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇంతకుముందు ఈ మోటో లేదా అంటే ఉంది. అది ఎలా ఉండేది అంటే సిటియస్, ఆల్టియస్, ఫోర్టియస్ అని లాటిన్లో ఉండేది. దాని మీనింగ్ అయితే ఇదే, ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అనే మీనింగే ఉండేది. బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ ఇన్ లాటిన్ ఫామ్ అనమాట. అలాగే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1894లో ఫామ్ అయింది.
అప్పటి నుంచి కూడా ఇదే మోటోని వాళ్ళు ఫాలో అవుతున్నారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి లసాన్ స్విట్జర్లాండ్లో ఉంది. ప్రస్తుతం ప్రెసిడెంట్ వచ్చేసి థామస్ బాక్. విచ్ ఈజ్ ది ఫాస్టెస్ట్ అవైలబుల్ గ్రౌండ్ వెహికల్? ప్రస్తుతము బాగా ఫాస్ట్గా వెళ్ళేటటువంటిది ఈ భూమి మీద వెళ్ళే వెహికల్ ఏది అంటే చైనా వాళ్ళు లాంచ్ చేసినటువంటి 600 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్ళేటటువంటి ట్రైన్, ఆ ట్రైన్ పేరే మాగ్లేవ్ ట్రైన్. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటిలో కూడా ఫాస్టెస్ట్ వెహికల్ ఇది. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే షెంజన్ నుంచి షాంఘైకి ఇంతకుముందు 10 గంటలు పట్టే టైము ఈ ట్రైన్ ద్వారా 2.5 గంటల్లో చేరుకుంటుందన్నమాట. ప్రాజెక్ట్ మొత్తం డెవలప్ అవ్వడానికి ఒక 19 months టైంలో వీళ్ళు ఆ బ్రేక్స్, మ్యాగ్నెటిక్ పోల్స్, దానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయగలిగారు. 2016లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 19కి కంప్లీట్ అయ్యి ఒక ప్రోటోటైప్ అంటే ఒక మోడల్ ట్రైన్ని తయారు చేశారు. ట్రయల్ రన్ వచ్చి 2020లో జరిగిపోయింది. దీన్ని ఏం చేయొచ్చు అంటే దీనికి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 5th జనరేషన్కి సంబంధించినటువంటి వైఫై సిస్టమ్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంది, అలాగే టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ కూడా ఉంది. ఇందులో ఉండే కోచెస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దాదాపుగా 2 నుంచి 10 క్యాబిన్స్ ఉండేలాగా ప్లాన్ చేయొచ్చు. ఒక్కొక్క కోచ్లో 100 మంది పాసింజర్స్ని అకామిడేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాట్ ప్రొవిజన్స్ ఆఫ్ 97th Amendment రిలేటెడ్ టు కోఆపరేటివ్ సొసైటీస్ వాజ్ క్వాష్డ్ బై సుప్రీం కోర్ట్? సో ఈ రాజ్యాంగంలో చేయబడినటువంటి సవరణ 97వ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది దేనికి సంబంధించింది అంటే 2011లో రాజ్యాంగ సవరణ చేస్తూ పార్ట్ 9B అనే దాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ పార్ట్ 9B అనేది దేని గురించి చర్చిస్తుంది అంటే సహకార సంఘాలు అవి ఎలా రన్ అవ్వాలి, దాని డైరెక్టర్లు ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ పెడుతూ పార్ట్ 9B అనే దాన్ని యాడ్ చేశారు 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అయితే పూర్తిగా మొత్తాన్ని కొట్టివేయలేదు. అందులో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్కి మాత్రమే చెల్లవు ఇవి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కోఆపరేటివ్ సొసైటీస్ లేదా సహకార సంఘాలు అనేటటువంటివి రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ 7లో మనందరికీ తెలుసు 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ దెన్ కంకరెంట్ లిస్ట్. సో సెకండ్ లిస్ట్ అయినటువంటి స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 32లో ఉంటాయి సహకార సంఘాలు. అంటే సహకార సంఘాలకు సంబంధించి ఏదైనా చట్టాలు చేయాలి అంటే ఆ అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. హౌఎవర్ నేషనల్ లెవెల్లో ఎప్పుడైనా సరే ఈ లిస్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద చట్టం చేయాల్సి వస్తే కనీసం 50% రాష్ట్రాల యొక్క అనుమతి, అంగీకారం, సమ్మతం అవసరము. ఇది స్పెషల్ మెజారిటీ అంటాం అన్నమాట. రాజ్యాంగ సవరణ అనేది ఏ ప్రకారం జరుగుతుంది? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అందులో కూడా స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఉన్న స్టేట్స్లో కనీసం సగం స్టేట్స్ వాళ్ళ యొక్క అనుమతి ఇవ్వాలి. కానీ 97వ సవరణ చట్టం చేసేటప్పుడు రాష్ట్రాల సమ్మతి అనేది తీసుకోలేదు కాబట్టి ఆ భాగాన్ని కొట్టివేసింది. హవెవర్ 9Bలో ఉన్నటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ 2-3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉన్న చోట మాత్రమే ఆ ప్రొవిజన్స్ చెల్లుబాటులో ఉంటాయి. ఎందుకంటే మల్టీ స్టేట్ యూనిట్స్ అనేవి యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 44లో ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రావిజన్స్నే అనుమతించింది. స్టేట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి మాత్రం కొట్టివేయడం జరిగింది. వాట్ ఈజ్ ఆరోగ్య రక్షక్ ఇన్సూరెన్స్ ప్లాన్? ఆరోగ్య రక్షక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి? మామూలుగా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి దీనికి తేడా ఏంటి అనేది చూద్దాం. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు ఈ ఆరోగ్య రక్షక్ అనేది. ముఖ్యంగా ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ అండ్ రెగ్యులర్ ప్రీమియం. దీని అర్థం చెప్దాం. నాన్ లింక్డ్ అంటే మనందరికీ తెలుసు మనం కట్టే ప్రీమియం అనేది ఎల్ఐసికి వెళ్తుంది. ఎల్ఐసి వాళ్ళు కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాఫిట్ మేకింగ్ వచ్చేవి ఉంటాయి, ఒక్కొక్కసారి లాస్ మేకింగ్ కూడా ఉంటాయి.
నాన్ లింక్డ్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్ ఆపరేషన్స్కి మనకి సంబంధం లేదు. మనం ఎంతైతే ప్రీమియం చెల్లిస్తామో దానికి ప్రపోర్షనేట్గా ఒక లంసంని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మనకి రావాల్సినటువంటి కాంపన్సేషన్ మనకి ఇస్తారు. కాబట్టి ఈ ఆరోగ్య రక్షక్ అనేది నాన్ లింక్డ్ అంటాం, మార్కెట్తో సంబంధం లేదు. అలాగే నాన్ పార్టిసిపేటింగ్, ప్రీమియం కట్టే వ్యక్తి డివిడెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు సహజంగా, తను కూడా బిజినెస్లో భాగమవుతాడు, ఎల్ఐసి చేసే బిజినెస్లో. బట్ ఎప్పుడైతే ఈ ప్రీమియం కట్టే లబ్ధిదారుడు డివిడెండ్స్ రాకుండా ఉంటాయో హీ ఈజ్ ఎ నాన్ పార్టిసిపెంట్ ఇన్ ద బిజినెస్. అతనికి లాభం వచ్చిందా, ఎల్ఐసి వారికి నష్టం వచ్చిందా, డివిడెండ్ వస్తుందా రాదా మనకి సంబంధం లేదు. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డివిడెండ్, కేవలం ప్రీమియంకి వచ్చే బెనిఫిటే మనం ఎట్ ద ఎండ్ తీసుకుంటాం. ఇది రెగ్యులర్గా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం కడతాము. ఇది ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఏం చేస్తారు అంటే చివరికి కొంత మొత్తాన్ని మనకి ఇస్తారు. మెడికల్ ట్రీట్మెంట్ కాస్ట్కి ఎంత అయింది అనేది లెక్క లేకుండా ఎంతకైతే మనం ఇన్ష్యూర్ చేస్తామో అంత మొత్తం ఇచ్చేస్తారు. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో, నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో 1,00,000 ఖర్చు అయింది ట్రీట్మెంట్కి అంటే మనకు ఆ 1,00,000 వరకే రీఎంబర్స్ అవుతాయి. కానీ ఆరోగ్య రక్షక్ స్కీమ్లో అలా కాదు, మనం ఎంతకైతే ఇన్ష్యూర్ చేస్తామో అంత మొత్తం వచ్చేస్తుంది. ఎంత ఖర్చు అయింది అనేది ఇక్కడ ఇష్యూ కానే కాదు. ఎవరైతే ఇన్ష్యూర్ చేస్తారో అతను, అతని స్పౌసు, అతని పిల్లలు, అతని పేరెంట్స్ కూడా ఈ పాలసీ కింద కవర్ అవుతారు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఆ వ్యక్తి, అతని భార్య, అతని పేరెంట్స్కి అర్హత ఉంటుంది ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి. పిల్లలైతే కనుక 91 రోజులు దాటి 20 సంవత్సరాల లోపలైతే పిల్లలకి కూడా ఈ పాలసీలో ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే కవరేజ్ పీరియడ్ ఎప్పటికీ అంటే ఎవరైతే వ్యక్తి ఇన్ష్యూర్ చేసుకున్నాడో అతనికి కానీ, అతని స్పౌస్కి కానీ, అతని తల్లిదండ్రులకి కానీ 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ స్కీమ్ కవర్ అవుతుంది. అదే పిల్లల విషయంలో అయితే వారికి 25 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ స్కీమ్ కవరేజ్ అనేది వర్తిస్తుంది. వాట్ ఈజ్ పెరుంకులం? కేరళలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఎందుకు ఇది ప్రస్తుతం వార్తల్లోకి వచ్చింది అంటే కొల్లం జిల్లాలో ఉన్నటువంటి పెరుంకులంకి ఒక కొత్త పేరు పెట్టారు, కేరళాస్ ఫస్ట్ బుక్ విలేజ్. ఆ ఊరిని బుక్ విలేజ్గా పెట్టారు. ఇది ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అంటే కూలక్కాడ కొట్టరక్కర అని కొల్లం డిస్ట్రిక్ట్లో ఆ ప్రాంతంలో ఉందే పెరుంకులం. ఇక్కడ ఏం చేస్తారంటే పుస్తకాలన్నింటినీ డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని సమూహాలుగా పెట్టారు. ఆ ఊళ్ళో 11 చోట్ల పెట్టారనమాట. ఆ పుస్తకాలను ఎక్కడైతే పెడతారో వాటిని ఏమన్నారంటే బుక్ నెస్ అన్నారు. గూడు, నెస్ట్ అంటే గూడు, బుక్ నెస్. ఒక గ్రామంలో డిఫరెంట్ కార్నర్లో ఈ బుక్స్ అన్నీ పెట్టి అక్కడి నుంచి ఆ ఊరి జనానికి చదువుకోవడానికి ఇస్తారు. వాళ్ళు తీసుకువెళ్ళి చదివి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అలాంటివి అక్కడ ప్రస్తుతం 11 బుక్ నెస్ట్లు ఉన్నాయి. 7,000 పుస్తకాలను అవి హోల్డ్ చేస్తున్నాయి. సో ఈ బుక్ విలేజ్ అనే పేరు ఎవరు పెట్టారు యాక్చువల్లీ అంటే మలయాళం రైటర్ అయినటువంటి ఎంటి వాసుదేవన్ నాయర్ అనే ఆయన బుక్ విలేజ్ అనే పేరుని పెట్టడం జరిగింది. హూ ఆర్ ది ఓల్డెస్ట్ అండ్ యంగెస్ట్ హూ హ్యాడ్ బీన్ టు స్పేస్? అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి అతి పెద్ద వయస్కులు, అతి చిన్న వయస్కులు. ఇది 20 జూలైన జరిగిన ఈవెంట్. ఇది మనందరికీ తెలుసు. జెఫ్ బెజోస్ ఆయన ఇటీవల అమెజాన్కి రిజైన్ కూడా చేశారు. రిజైన్ చేసి ఆయన ఈ స్పేస్కి వెళ్ళారు. న్యూ షెపర్డ్ అనేటటువంటి స్పేస్ క్యాప్సూల్లో వెళ్ళారు. ఈ న్యూ షెపర్డ్లో ఎంతమంది వెళ్ళారు అంటే 4 వెళ్ళారు. జెఫ్ బెజోస్, ఆయన బ్రదర్ అయినటువంటి మార్క్ బెజోస్ వెళ్ళారు. 82 సంవత్సరాలు కలిగినటువంటి మహిళ, 82 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళ వ్యాలీ ఫంక్ అనే ఆవిడ కూడా స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. అతి చిన్న వయసు ఉన్నటువంటి స్టూడెంట్ ఆలివర్ డేమన్ అనే 18 సంవత్సరాల స్టూడెంట్ కూడా వెళ్ళడం జరిగింది. 10 నిమిషాల 10 సెకండ్లకి స్పేస్కి వెళ్ళినటువంటి క్యాప్సూల్ తిరిగి భూమికి చేరడం కూడా జరిగింది. ఈ న్యూ షెపర్డ్ అనేది తయారు చేసింది ఎవరు అంటే బెజోస్కి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ వారిది ఇది తయారు చేయబడింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఎక్కడ స్థాపించబోతున్నారు? ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఉన్నటువంటి గౌతమ బుద్ధ నగర్లో కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా ఈ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
ఈ కొత్తగా పెట్టేటటువంటి ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఉన్న 5 ఇన్స్టిట్యూట్స్ కలిసి ఇంటిగ్రేట్ అయిపోతాయి. అవి ఏమేంటివి ఇంటిగ్రేట్ అవుతాయి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే స్కూల్ ఆఫ్ ఆర్చివల్ స్టడీస్ అండర్ నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, నేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ లక్నో, నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్ కన్జర్వేషన్ అండ్ మ్యూజియాలజీ అండ్ అకాడమిక్ వింగ్ ఆఫ్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. ఇవన్నీ కూడా ఈ హెరిటేజ్ ఇన్స్టిట్యూట్లోనే క్లబ్ అయిపోతాయి. వై ఈజ్ మిస్సైల్ ఆకాష్ ఎన్జీ ఇన్ న్యూస్? ఎన్జీ అంటే న్యూ జనరేషన్. ఆకాష్ న్యూ జనరేషన్ అనే మిస్సైల్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది? దీన్ని డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫ్లైట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిస్సా నుంచి చేశారు. ఇది ఏంటి అంటే మీడియం రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ నుంచి గాల్లోకి వదిలివేయబడేటటువంటి మిసైల్ ఇది. మీడియం రేంజ్లో ఉంటుందంటే దీని రేంజ్ 70 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ఇది సర్వీసెస్లోకి రాలేదు. 2023 నుంచి ఇది సర్వీసెస్ ఇస్తుంది అనేది అంచనా. డిజైన్ చేసింది డిఆర్డిఓ వారు, ప్రొడ్యూస్ చేస్తుంది మాత్రం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాట్ ఈజ్ ఎంపీఏటీజీఎం? సో ఎంపీ అంటే మ్యాన్ పోర్టబుల్, ఏటీ యాంటీ ట్యాంక్, జిఎం గైడెడ్ మిసైల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పేరులోనే మొత్తం అంతా ఇది చెప్తుంది ఇది ఏం చేస్తుంది అని. మనిషి తను తీసుకెళ్ళొచ్చు భుజాల మీద చేతులతో. రైట్ సైడ్ ఇమేజ్ చూడండి, పోర్టబుల్ అనమాట, తను క్యారీ చేయొచ్చు. యాంటీ ట్యాంక్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ యొక్క ఈ వెపన్స్ అన్నీ పెట్టుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటి మీద సంధించేటటువంటి వెహికల్స్ ఇది గైడెడ్ మిసైల్. ఒకసారి వదిలితే తన టార్గెట్కి అది వెళ్తుందనమాట. ఈ మిసైల్ని కూడా టెస్ట్ చేసింది డిఆర్డిఓ. ప్రస్తుతం ఇది డిఆర్డిఓ వాళ్ళు అండర్ డెవలప్మెంట్ ఉంది. ఇన్ పార్ట్నర్షిప్ విత్ వెమ్ టెక్నాలజీస్ అనేటటువంటి ప్రైవేట్ లిమిటెడ్ వారితో కలిసి దీన్ని తయారు చేస్తున్నారు. ఆపరేషనల్ రేంజ్ వచ్చి కేవలం 2.5 కిలోమీటర్లే. ఒకవేళ ఇది పొద్దున్న ప్రొడ్యూస్ చేస్తే దట్ విల్ బీ బై భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా ఇది తయారు చేయబడుతుంది. ఆరిజిన్ వచ్చి ఇండియా, బరువు వచ్చి 14.5 కిలోలు. ఇటీవల ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సెస్ని ఇవ్వడానికి సిద్ధపడ్డ సందర్భంలో ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వారి యూనివర్సిటీస్ని ఉద్దేశించి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలు ఏ భాషల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సెస్ని ఇస్తున్నాయి? ప్రస్తుతం 11 ఇంజనీరింగ్ కోర్సెస్ని 11 భారతీయ భాషల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. అవి ఏమేంటివి అంటే హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీస్, పంజాబీ అండ్ ఒరియా. ఇవి 14 రాష్ట్రాల్లో ఉన్నాయి, 11 భాషల్లో ఇస్తాయి. ఇప్పుడు ఎందుకు వీటి మీద ఈ సందర్భంగా ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి ఉప రాష్ట్రపతి గారు స్పీచ్ ఇచ్చే సందర్భంలో ఆయన ఇంకొక 2 పాయింట్స్ గుర్తు చేశారు. అదేంటి అంటే యునైటెడ్ నేషన్స్ వారి నివేదిక ప్రకారము ప్రతి 2 వారాలకి ఒక భాష అంతరించిపోతోందట ప్రపంచవ్యాప్తంగా. అలా ప్రస్తుతం భారతదేశంలో 196 భాషలు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో డేంజర్లో ఉన్నాయి అని చెప్పడం. ఉత్తరప్రదేశ్ నుంచి 4 కాలేజీలు, రాజస్థాన్ నుంచి 2 కాలేజీలు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి చెరి 1 కాలేజు ఇవి హిందీలో టీచ్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇవన్నీ మాత్రం తెలుగు, మరాఠీ, బెంగాలీ, తమిళంలో టీచ్ చేస్తాయి. 2032 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఆస్ట్రేలియాకి చెందినటువంటి బ్రిస్బేన్ అనే నగరము 2032 ఒలింపిక్స్కి వేదిక కానుంది. ఇప్పటికీ బ్రిస్బేన్లో కూడా జరిగితే 3 సిటీస్లో ఆస్ట్రేలియా జరిపినట్టు. 2000లో సిడ్నీలో జరిగాయి, 1956లో మెల్బోర్న్లో జరిగాయి. ఇలా 3 సిటీస్లో జరుపుకున్న ఒక దేశం అమెరికా. సో అమెరికా తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియానే 3 సిటీస్లో జరుపుకున్న దేశం అవ్వబోతోంది. 92లోనే బ్రిస్బేన్ ట్రై చేసింది, కానీ అప్పుడు బార్సిలోనాకి ఇవ్వడం జరిగింది.
ఇకపోతే 2024 ఒలింపిక్స్ ఎక్కడ అంటే ప్యారిస్లో జరుగుతాయి. 28లో అయితే లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంటు, క్వీన్స్లాండ్ గవర్నమెంటు చెరిసగం భరిస్తుంది. 2018లో కామన్వెల్త్ గేమ్స్కి కూడా బ్రిస్బెన్ వేదిక అవ్వడం జరిగింది. హైతీకి ప్రధానమంత్రిగా నియమితులైన వ్యక్తి ఎవరు? ఏరియల్ హెన్రీ. ఏరియల్ హెన్రీని ప్రధానిగా ఎంపిక చేసింది ఎవరు అంటే ఇటీవల అక్కడ అసాసినేషన్ అయినటువంటి జొవెనల్ మాయిస్ రాష్ట్రపతి ఎవరైతే హత్యగావించబడ్డారో ఆయన ఎంపిక చేశారు. వృత్తిరీత్యా ఈయన ఒక న్యూరో సర్జన్ అండ్ ఇంతకుముందు క్యాబినెట్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు. సీరో సర్వే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చేసినటువంటి 4వ సీరో సర్వే హైలైట్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా దేశంలో దాదాపుగా 3/2 మంది కోవిడ్ బారిన పడ్డారు. అందులో 6 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ కూడా కోవిడ్ బారిన పడ్డారనే చెప్పారు. ఇది ఎలా చెప్పగలిగారు అంటే 6 నుంచి 17 సంవత్సరాలు ఉన్న పిల్లల మీద టెస్ట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళు యాంటీబాడీస్ కలిగి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. కాబట్టి అందరూ 6 సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా 2/3 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్లో యాంటీబాడీస్ ఉన్నాయి, వీళ్ళందరూ దే గాట్ ఎక్స్పోజర్ టు కోవిడ్ అని చెప్పారు. ఇక మిగిలిపోయిన 1/3 దాదాపు 40 కోట్ల మంది మాత్రమే రేపొద్దున ఏదైనా వేవ్ వస్తే ఇబ్బంది పడతారు అనేది ఐసీఎంఆర్ చెప్పడం జరిగింది. హోప్ ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడి ఉంటుందని అనుకుంటాను. థ్యాంక్ యూ.